ఆషాఢమాస బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి దేవాలయాలలో భాగమైన శ్రీ మహంకాళి నల్లపోచమ్మ దేవాలయం మురాద్ మహల్లో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉందని, అమ్మవారు అందరినీ సుభిక్షంగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, అలాగే ఆలయ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లె సరిత తిరుపతి, దొంకిని ప్రమోద్, జనరల్ సెక్రటరీ ఆవుల మణికంఠ, కోశాధికారి శ్యామ్ కుమార్, అడ్వైజర్ సత్యప్ప, సత్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నల్లపోచమ్మ దేవాలయం కురుబవాడలో మరి అధికారికంగా ఈ దేవాలయానికి మాతకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రావడం జరిగింది. దిగ్విజయంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ ప్రాంతంలో దాదాపు హైదరాబాద్ మహానగరం అంతా ఇలా పండుగ వాతావరణంతో ఉన్నది. మరి రేపు ఇక్కడి నుంచి జరిగే అద్భుతమైన విసర్జన కార్యక్రమం, అమ్మవారి విసర్జన కార్యక్రమం కూడా భాగ్యనగర్ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి విసర్జన కార్యక్రమం చేస్తారు. మరి ఉమ్మడి ఊరేగింపులకు ఆద్యుడుగా పేరు పొందిన వెంకటస్వామి గారు ఈ ర్యాలీని 1960లో ప్రారంభించినారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించే విధంగా 69లో తన్ని ఆపుదల కూడా చేసినారు. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరికీ తెలుసు. ఇది ఒక సాంప్రదాయం. తెలంగాణ ఉద్యమాలకు కూడా చాలా పట్టుకొమ్మగా నిలబడ్డ ప్రాంతం ఇవాళ ఓల్డ్ సిటీలో ఒక మంచి వారసత్వాలు సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు చేస్తున్న ఈ పెద్దలందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని గొప్పగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని, వారికి ఆ శక్తి సామర్థ్యాలు అమ్మవారు ఇవ్వాలని చెప్పి కూడా వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.